ఈ మనిషి ఎవరు? చంద్రగుప్త వన్ అనే పర్సన్ ఈజ్ మ్యారీడ్ దిస్ లేడీ. చిన్న కింగ్డమ్ కి కింగ్ ఎవరైనా కింగ్ అవుతాడబ్బా. కానీ వెన్ విల్ దట్ మ్యాన్ బీ కాల్డ్ యాజ్ అన్ ఎంపరర్? మహారాజాది రాజా, whereas the other two people had only a title called Maharaja. That lady's name is కుమారదేవి. ఒక డైనాస్టీకి చెందిందన్న. ఏ డైనాస్టీ అది? Think and tell me, is there any difference between these two terms, king and emperor? king కి emperor కి తేడా ఉందా? ఏంటన్నా డిఫరెన్స్ చెప్పాలా? చిన్న కింగ్డమ్ కి కింగ్ ఎవరైనా కింగ్ అవుతాడబ్బా. కానీ వెన్ విల్ దట్ మ్యాన్ బీ కాల్డ్ యాజ్ అన్ ఎంపరర్? When he is going to expand his territory, can you call that man as an emperor? Can you see and tell me who is the first emperor of this dynasty? Chandragupta one ana. He first emperor. Can I say he is the third king? Third king కానీ ఫస్ట్ ఎంపరర్. ఎందుకు ఫస్ట్ ఎంపరర్ అంత కాన్ఫిడెంట్గా అంటున్నాం మనము? See his title that he has taken, మహారాజాది రాజా, whereas the other two people had only a title called మహారాజా. అంటే మహారాజాది రాజా అని అంటున్నాడు అని అంటే, కెన్ ఐ సే హీ స్టేటస్ హ్యాస్ గాట్ ఎలివేటెడ్? స్టేటస్ ఎలివేట్ అయ్యింది అని తెలుస్తుంది మనకు ఆ టైటిల్లోంచి. ప్రాబ్లమ్ ఈజ్ ద హిస్టోరియన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ హౌ హీ ఎలివేటెడ్ హీ స్టేటస్. స్టేటస్ ఎలివేట్ అయింది, కానీ ఎలా చేసుకున్నాడు? నార్మల్గానైతే కింగ్స్ వార్స్ చేస్తారు కదా, దే డూ అ వార్, దే డిఫీట్ అ కింగ్, దే ఆక్యుపై హిస్ టెరిటరీ అండ్ బికమ్ దే విల్ ఎక్స్పాండ్ ద సైజ్ ఆఫ్ దట్ ఎంపైర్. కానీ ఇక్కడ మనకి ఈయన యుద్ధం చేసినట్టు కనబడతలా. మరి దెన్ హౌ డిడ్ దిస్ మ్యాన్ రైజ్ హిస్ స్టేటస్? బై గోయింగ్ ఫర్ అ మ్యారేజ్ విత్ సమ్ పర్సన్. చెప్తారా? దట్ లేడీస్ నేమ్ ఇస్ కుమారదేవి. ఒక డైనాస్టీకి చెందిందన్న. ఏ డైనాస్టీ అది? If you people recollect and tell me, did we come across this dynasty any time in the past? ఏ కాంటెక్స్ట్లో వచ్చింది చెప్తే గ్రేట్ నానా. బుద్ధిజం దగ్గరనే వచ్చింది, కానీ ఇంకా కరెక్ట్గా చెప్పాలా. మహాజనపదాస్ గుర్తున్నాయండి? రిమెంబర్ మహాజనపదాస్? దాంట్లో 2 రకాలు వచ్చేవి నాన్న. చెప్తారా? కెన్ యూ రికలెక్ట్ ద 2 types ఆఫ్ మహాజనపదాస్? ఒలిగార్కిక్ రిపబ్లిక్స్ అనేది ఒకటి, ఇంకోటి మొనార్కీస్ అని అంటాము. అవునా? ఒలిగార్కిక్ రిపబ్లిక్స్ అనేవి, ఇఫ్ యూ రిమెంబర్ ద ఇండియన్ వర్డ్ ఫర్ దట్ వాస్ గణసంఘాస్ ఆర్ గణరాజ్యాస్ అనేవాళ్ళము. ఓకే, ఇవి వీటిలో ఒకటి వచ్చేది నన్ను అక్కడ రాసాను, మీకు గుర్తుండాలి హ్యాండ్అవుట్లో. వ్రజ్జీస్ ఆర్ వజ్జీస్ అని రాసుంటాను. ఆ వ్రజ్జీస్ అండ్ వజ్జీస్లో ఒక క్లాన్ వచ్చేసి ఈ లిచ్చావీస్. థింక్ అండ్ టెల్ ప్రాపర్లీ. లిచ్చావీస్ వుడ్ హ్యావ్ బీన్ బిలాంగింగ్ టు దిస్ క్షత్రియస్ అయి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? బ్రాహ్మణులు అయింటారా వాళ్ళు? వైశ్యుల, శూద్రులు అయింటారా? కెన్ ఐ సే లిచ్చావీస్ వుడ్ హ్యావ్ బీన్ ట్రెడిషనలీ బిలాంగింగ్ టు అ క్షత్రియ వర్ణ, బికాస్ దే హ్యావ్ బీన్ రూలర్స్. ఫస్ట్ టైం స్టేట్స్ పవర్స్ ఎవరి చేతిలో ఉండేవంటే క్షత్రియుల చేతిలో ఉండేదన్న. మరి ఈ మనిషి ఎవరు? చంద్రగుప్త వన్ అనే పర్సన్ ఈజ్ మ్యారీడ్ దిస్ లేడీ హూస్ బిలాంగింగ్ టు క్షత్రియ డైనాసిటీ. అండ్ లెట్ మీ జస్ట్ షో అ స్మాల్ పిక్చర్ ఫర్ యూ ఆల్. ఒక కాయిన్ చూపించాను ఇంతకుముందు. చంద్రగుప్త వన్ అండ్ హిస్ వైఫ్ ఇద్దరు ఉంటారు. ఒక కాయిన్ చూపిలా పక్క, ఒకసారి చూద్దాం నాన్న. I'll come back to this picture once more. Yesterday we have seen this. Idi nana. Just look at this coin once. I think I showed this maybe. Chupila chudandi okasari. Can you find a man and a woman? This person is Chandragupta one nana. ఈమెనేమో దట్ కుమారదేవి. నార్మల్గా కింగ్స్ వాళ్ళ ఇమేజెస్ పెట్టుకునే వాళ్ళు, కానీ దే వుడ్ నాట్ డిస్ప్లే ద ఇమేజ్ ఆఫ్ దర్ వైఫ్. కానీ ఇన్ దిస్ కేస్ చంద్రగుప్త వన్ ఇస్ ప్రామినెంట్లీ డిస్ప్లేయింగ్ హిజ్ వైఫ్. ఎస్ అను? ఎందుకు అయి ఉండొచ్చు? అక్కడ నేను రాసిన ఎవరైనా చెప్పగలిగితే గ్రేట్. నేను అక్కడ రాసి పెట్టాను హ్యాండ్అవుట్లో. ఎవరైనా చదివి ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారా? ప్రాబబ్లీ ఏమంటారు తెలుసానన్నా? చెప్పండి. అదే స్టేటస్ ఎందుకు ఏంటనంటే, మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ వీళ్ళు క్షత్రియులు కాదేమో ఒరిజినలే. రాశాను అక్కడ. దే మైట్ హ్యావ్, నన్ను అది కూడా ప్రాబబిలిటీనో రాసిన, షూర్గా రాయలేదండి అది. ఎందుకంటే ఎన్సీఆర్టీలో ప్రాబబ్లీ దే వర్ వైశ్యాస్. నా చెప్పండి, ఇప్పుడు వైశ్య వర్ణకి చెందిన వాళ్ళు సడన్లీ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ బిలాంగింగ్ టు ద వైశ్య వర్ణ కమ్స్ అండ్ క్యాప్చర్స్ పొలిటికల్ పవర్. విల్ ద సొసైటీ
బిలీవ్ దట్ దిస్ ఫ్యామిలీ విల్ హ్యావ్ ద కెపాసిటీ టు రూల్. వైశ్య వర్ల నుంచి ఒక ఫ్యామిలీ వచ్చేసి పొలిటికల్ పవర్లో కూర్చోగానే సమాజానికి మొత్తం నమ్మకం వచ్చేస్తుందా? మైట్ నాట్ బి. ఎందుకంటే దీస్ ఆర్ ట్రెడిషనల్లీ నాట్ ఫ్రమ్ క్షత్రియ బ్యాక్గ్రౌండ్. సో వీళ్ళ బాధ ఏంటనంటే, అరే మమ్మల్ని పీపుల్ యాక్సెప్ట్ చెయ్యరు వైశ్యులం కాబట్టి, అదే క్షత్రియులు అయి ఉంటే they would have accepted them. But understanding that we are not Kshatriyas, Vaishyas kabatti, but if in case they get in an alliance with a Kshatriya dynasty walla putrikani kuturni iste ganaka, will this add to the prestige of Chandragupta I? అంటే ఇంత పెద్ద క్షత్రియ డైనాసిటీ మాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు వాళ్ళ ఉమెన్ని అని అంటే, దట్ షోస్ దట్ వీ హ్యావ్ ద కెపాసిటీ టు రూల్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దట్. సో వాట్ వాస్ రియలీ హ్యాపెనింగ్ హియర్ ఈస్, this man elevated his status from a king to an emperor, and that's the reason he has changed his title from Maharaja to Maharaja the Raja. But how did that elevation happen? And not by any wars and conquering other territories, but through a marital alliance, and that too done with a traditionally Kshatriya Varna dynasty, because probably these people may originally were not Kshatriyas themselves అనేసి అక్కడ క్లియర్గా రాసాను ఇవన్నీ. ఇంకొక పాయింట్ ఉంది చంద్రగుప్త వంది ఏంటనంటే, ఒక కొత్త క్యాలెండర్ ఇయర్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు ఆయన. ఎస్ ప్లీజ్, లాస్ట్ పాయింట్ అదే అనుకుంటే చూడండి, గుప్తా ఎరా అనేసి స్టార్ట్ చేస్తారు. కెన్ యూ ఆల్ టెల్ మీ ద 2 other క్యాలెండర్ ఎరాస్ వి కేమ్ అక్రాస్ బిఫోర్? సారీ, శాకా ఎరా ఒకటి వచ్చింది. ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారు శాకా ఎరా? ట్రై చేయండి. ఒకప్పుడు కనిష్క అనుకునే వాళ్ళన, కానీ కొందరు స్కాలర్స్ వచ్చేసి కనిష్క కాకపోయి ఉండొచ్చు, ఒక శాకా రూలర్ ఆయన పేరు చహస్తన అని గుర్తొస్తుందా? రాయించాను, చహస్తన చేసి ఉండొచ్చు అని అంటారు కొందరు. దాని ముందు ఇంకొక ఎరా వచ్చింది మనకి, విక్రమ ఎరా. గుర్తుందా విక్రమ? ఎవడన్నాడు? విక్రమాదిత్య. అంటే శాకాలను డిఫీట్ చేసిన వన్ ఆఫ్ ద ఇండియన్ కింగ్, అండ్ హీ స్టార్టెడ్ దిస్ టైటిల్ ఎరా కాల్డ్ విక్రమ ఎరా అనేసి స్టార్ట్ చేస్తాడు. ఇది 3rd క్యాలెండర్ గుర్తుపెట్టుకోవాలి. 318 అండ్ 319 CE టైంలో ఈయన స్టార్ట్ చేస్తున్నాడు. సరే, నెక్స్ట్ కింగ్ నుంచి మనకి ఇంపార్టెంట్ వీడు పేరు చూసుకోండి, సముద్రగుప్త. ఒక టైటిల్స్ రాసాను, 2 టైటిల్స్ రాసాను స్టార్టింగ్లోనే చూడండి. ఇండియన్ నెపోలియన్ అంటాము, లేదా పరాక్రమ. ప్లీజ్ యాడ్ 1 more టైటిల్ దేర్. హీరో ఆఫ్ 100 battles అనేసి రాయండి. హీరో ఆఫ్ 100 battles. వీడిని చూస్తే దిస్ మ్యాన్ యాక్చువల్లీ ఫాలోడ్ అ వెరీ అగ్రెసివ్ పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్. మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ టెరిటరీ దట్ వాస్ బ్రాట్ అండర్ ద గుప్తా కంట్రోల్ వాస్ బై దిస్ మ్యాన్. అది ఒకసారి చూపిస్తాను, ఒక ఫోటో చూద్దాము. ఒకసారి మ్యాప్ చూడండి. ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఇచ్చాడు కదండి వాడు. డార్క్ పర్పుల్ కలర్లో ఉంది. ఇది చంద్రగుప్త 1 టైంలో టెరిటరీ ఇంత ఉందండి. ఒరిజినల్లీ శ్రీగుప్త ఘటోత్కచగుప్త టైంలో అయితే ఇంతే, చిన్న కింగ్డమ్ అది. సో ద ఎక్స్పాన్షన్ డన్ బై చంద్రగుప్త 1 వాస్ దిస్ మచ్. ఓకేనా? క్లియర్గా ఇక్కడ రాస్తాడు చూడండి, కనబడుతుంది. ఈ కలర్ వాస్ కాన్క్వెస్ట్స్ ఆఫ్ చంద్రగుప్త అని రాస్తాడు వాడు. అదే వీడు ఆక్యుపై చేసుకున్నాడు అన్న. తర్వాత ఈ లైట్ గ్రే కలర్ చూడండి, ఇక్కడ నుంచి సైతం కాశ్మీరా, ఎస్, ఎంటైర్ ఇండియా, ఇండస్ రివర్ అదంతా. కెన్ ఐ కాల్ దిస్ యాజ్ సమ్ సెంట్రల్ డెక్కన్. ఇదంతా కెన్ ఐ కాల్ ఈస్టర్న్ డెక్కన్. అండ్ టిల్ చూడండి ఇక్కడ పల్లవాస్. ఎక్స్పాండ్ చేసింది ఎవడు నాన్న? సో అందుకే ఫస్ట్ లైన్ ఏం రాసాను చూడండి అన్న, ఫాలోడ్ అండ్ అగ్రెసివ్ పాలసీ ఆఫ్ ఎక్స్పాన్షన్. ఎందుకంటే మ్యాక్సిమం ఎవరు ఎక్స్పాండ్ చేశారు గుప్తా ఎంపైర్ అంటే ఆన్సర్ విల్ బి సముద్రగుప్త. అందుకే వాడికి అన్ని టైటిల్స్, ఇండియన్ నెపోలియన్, పరాక్రమ, హీరో ఆఫ్ 100 battles అది అనేసి. తర్వాత ఇంకొక అడిషన్ జరుగుతుందన్న, చూడండి ఇక్కడ లైట్ బ్లూ కలర్, ఇది బ్రైట్గా ఉంది కదా. ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు గుర్తుందేమన్నా? దెర్ వాజ్ 1 foreign dynasty దట్ వాజ్ రూలింగ్ దిస్ పార్ట్ ఆఫ్ ఇండియా ఫర్ నియర్లీ 400 years. వెస్టర్న్ షాకాస్ నాన్న. ఎస్ ప్లీజ్. వాళ్ళని డిఫీట్ చేసింది ఇంకో ఈ చంద్రగుప్త 2 అనేవాడు నాన్న. ఇఫ్ యూ కెన్ సీ దట్ కలర్ కోడింగ్. సో ఒకవేళ మీరు కంప్లీట్గా చూస్తే ఒరిజినలీ దిస్ వుడ్ హావ్ బీన్ అ స్మాల్ కింగ్డమ్. యూపీ బీహార్లో ఉన్న చిన్న కింగ్డమ్ అది. తర్వాత ఏమైందంటే చంద్రగుప్త 1 expanded it a bit by wars. చంద్రగుప్త expanded it by wars. No, marital alliance. వీడు మాత్రము ఎవడ్రా సముద్రగుప్త, హీఈస్ గోయింగ్ ఫర్ వార్స్. పెద్ద పెద్ద వార్స్ చేస్తాడు. అండ్ యూ కెన్ సీ క్లియర్లీ సచ్ అ బిగ్ అమౌంట్ ఆఫ్ టెరిటరీ హీ హాస్ బ్రాట్ అండర్ హిస్ కంట్రోల్. అండ్ లాస్ట్ అడిషన్ చేసేది చంద్రగుప్త 2. సో కెన్ ఐ సే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆ సైజ్ చూసుకోండి అన్న, ఇదంతా
ఇంత ఉంటుంది. సో దట్ ఈస్ వెన్ ద గుప్తా ఎంపైర్ రీచ్డ్ ఇట్స్ పీక్. ఎవరి టైంలో పీక్ రీచ్ అయిందంటే ఏం చెప్తారు మీరు ఆన్సర్? చంద్రగుప్త 2. ఓకేనా, చూస్తాం మళ్ళీ ఇప్పుడు మనము. కమ్ బ్యాక్ అగైన్ టు ద హ్యాండ్ అవుట్. నౌ హౌ డు వి నో అబౌట్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ అసలు సముద్రగుప్త ఇవన్నీ చేశాడని మనకు ఎలా తెలుస్తుంది? ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది, అది అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనేసి రాస్తాను. ఇక్కడ రాసుకున్నాను ఒకటి. అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రయాగ ప్రశస్తి అంటారు. బికాస్ నౌ రిమెంబర్ అలహాబాద్ నేమ్ హ్యాస్ బీన్ చేంజ్ టు ప్రయాగ్రాజ్ అనేసి చేంజ్ చేస్తున్నారు. ఒరిజినల్ నేమ్ ప్రయాగ్, ముస్లిం రూల్ వచ్చిన తర్వాత దాన్ని అలహాబాద్ లాగా చేశారంటే మళ్ళీ రీసెంట్లీ ఇట్ హస్ బీన్ చేంజ్ టు ప్రయాగ్రాజ్ అనేసి. అందుకే ప్రయాగ్ ప్రశస్తి అన్న అలహాబాద్ అన్న ఒకటే. ఫైన్. రాసింది ఎవరంట ఈ ఇన్స్క్రిప్షన్? హిస్ కోర్ట్ పోయెట్ బై నేమ్ హరిసేన. అండ్ బ్రాకెట్లో పెట్టిండన సాంస్క్రిట్ లాంగ్వేజ్లో రాశాడు దాన్ని. ద ఇన్స్క్రిప్షన్ ఇస్ రిటన్ ఇన్ సాంస్క్రిట్. రికలెక్ట్ అండ్ టెల్, డిడ్ అశోక ఇష్యూ ఎనీ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్? అశోక ఎప్పుడైనా ఒక్కటన్నా సాంస్క్రిట్ రాసిండా? పాలీలో రాస్తాడు, గ్రీక్లో రాస్తాడు, అరమైక్లో రాస్తాడు, కానీ హీ విల్ నాట్ రైట్ ఇన్ సాంస్క్రిట్. బట్ యూ కెన్ క్లియర్లీ సీ దిస్ మ్యాన్ ఇస్ రైటింగ్ ఇన్ సాంస్క్రిట్లో రాయించుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఇంకో చిన్న పాయింట్స్ ఇప్పుడు యాడ్ చేయిస్తాను, వినండి. అవును, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఉన్నది, కానీ ఆ ఇన్స్క్రిప్షన్, ఆ పిల్లర్ ఉంది కదండి, పిల్లర్ని వీడిపెట్లా. పిల్లర్ వాజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ బై హిమ్. పిల్లర్ వాజ్ ఒరిజినల్ పిల్లర్ ఈస్ బిలాంగింగ్ టు అశోక ఓన్లీ. అశోకన్ పెట్టిన పిల్లరు, దాని మీద అశోక ఇన్స్క్రిప్షన్ ఉంటుందా మరి? దానికి అడిషనల్గా వీడు రాసుకున్నాడు. ఎవడు? సముద్రగుప్త. తర్వాతి కాలంలో మెడివల్ టైమ్స్లో ఈవెన్ ముఘల్ ఎంపరర్ జహాంగీర్ ఆల్సో యాడెడ్ సమ్ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్స్ టు ద సేమ్ పిల్లర్. సో దట్ పిల్లర్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ బై హౌ మెనీ పీపుల్? 3. ఏన్షియంట్ టైమ్స్లో అశోక ప్లస్ సముద్రగుప్త, మళ్ళీ మెడివల్ టైమ్స్లో జహాంగీర్.